ఆంధ్రప్రదేశ్కి కొత్తగా 50 ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కదలిక వచ్చిందట. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలిందట. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజనతో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, ఇప్పుడున్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జనగణంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాతనే పునర్విభజన సంకేతాలు వచ్చాయి. అయితే జనగణంతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండటంతో 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని స్పష్టమవుతుంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 50 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కి పెరగనున్నాయి. అదే జరిగితే రాజకీయ సేవలకు కొంతమేరకు అవకాశాలు మెరుగుపడినట్టే. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలతో నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఈ తెలంగాణ సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో వికేంద్రీకరణకు అప్పుడు ఓకే అన్నా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఒత్తిడి చేయలేదు, ఎందుకైనా గొడవ అనేసి. అదే సమయంలో కేంద్రం కూడా పట్టించుకోలేదు. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాల్లోనే ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ లెక్క 175 స్థానాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉందట. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. కొద్ది రోజుల్లో జనగణంతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందబోతోంది. ఆల్రెడీ పొందేసింది అని అడిగితే క్లియర్ అయిపోయింది. అది 2025లో జనగణన పూర్తి చేసి వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదించిన తర్వాత 33% రిజర్వేషన్ వస్తుంది అందులో. దాంతో మహిళలకి బోల్డ్ అన్ని ఛాన్సెస్ వస్తాయి అన్నమాట ఇక్కడ.